స్వామి. గౌరీ చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, మరెవరు 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 చెప్పు. అంటే వడ్డీ కూడా ఫకీర్ కాడా? నిజాన్ని నా చాటుగా తగలబెట్టేస్తే అది కోర్టులో వెలుగు చూసేది ఎలారా? చెప్పు, గౌరీ ఎలా చనిపోయింది? నాకేం తెలీదు. తెలీదు? ఎంత డబ్బు? గౌరీ ఎలా చనిపోయింది? ఎవరు చెప్పారు? వద్దంటే డబ్బు వీడికి ఎలా వచ్చింది? బండరావుల బాధ నిజం చెప్తాడు. చెప్పు, గౌరిని ఎవరు చెప్పారు? నన్ను వదులు, నిజం చెప్తాను. నువ్వు చెప్పదు. చెప్పు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో నా కొట్టుకు 4 మనుషులు వచ్చారు. ఎందుకు భయపడుతున్నావు? లైసెన్స్ లేదనా? హంబీ పీనేకెళ్ళి ఆయబే 4 పేరుతి. ఇదిగోండి. నీ పేరేంటి? ఫకీర్ హై. ఈ ఊళ్ళో భానుమతిని పట్నం నుంచి వచ్చిన పెట్టుంది, నీకు తెలుసా? తెలుసండి, ఒకసారి చూశాను. దాన్ని మా దగ్గర తీసుకురాగలవా? ఎంత ఇస్తారు? రేట్ ఇస్ యోర్స్, గర్ల్ ఇస్ అవర్స్. 50,000 ఇస్తారా? 25,000 అడ్వాన్స్, మిగిలిన తర్వాత తీసుకొస్తాను. టీవీలో ఉంటాం. వాట్ టైం? 10 గంటలు. చలో భాయ్, హమ్ బీర్ వహా పియేంగే. యా! గౌరీ, ఏమిటి ఇలా వచ్చావు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా? అవును, అన్నాను. ఇప్పుడు చేసుకుంటావా? ఇప్పుడా? అవును, ఈ రాత్రికే మన పెళ్లి జరిగిపోవాలి. ఈ రాత్రికా? జరిగితే ఈ రాత్రికే జరగాలి, లేకపోతే శాశ్వతంగా జరగదు. అలాగే చేసుకుందాం, పద. ఎక్కడికి? టీవీకి. ఆ? అదే, అక్కడ గంగానమ్మ గుడి ఉందిగా, అక్కడ చేసుకుందాం పెళ్లి. పద. ఇదేంటి, గంగానమ్మ గుడికని ఇక్కడికి తీసుకొచ్చావు? దేవత దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా వెళ్ళాలి. టీవీలో శుభ్రంగా స్నానం చేయి, ఆ తర్వాత వెళ్దాం. రా. రా, పవిత్రంగా స్నానం చేయి. ఎరా, భానుమతిని తీసుకొచ్చా? తీసుకొచ్చాను సార్, బాత్రూంలో స్నానం చేస్తుంది. వెరీ గుడ్. మాట నిలబెట్టుకున్నా. కానరా.
భానుమతిని తీసుకురమ్మంటే దీన్ని తీసుకొచ్చావేంట్రా? సారీ బాసు, ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి దొరకలేదు. ఈ రాత్రికి దీంతో కానిస్తే రేపు ఆ పవిత్రంగా గుళ్ళో తాళి కడతానని తీసుకొచ్చి వీళ్ళకప్ప చెప్తావంటా? ఎవరు నువ్వు? చీము నెత్తురు లేని మరో ముగ్గురు వెధవులతో కలిసి నీ కొడుకు ఓ ఆడదాని మానం దోచుకుని ప్రాణం కూడా తీశాడు. నో, యువర్ రాంగ్, యువర్ రాంగ్. ఏదో పొరపాటు జరిగింది. వారం రోజుల క్రితం మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి వాడు గాయపడితే నేనే వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ? నేరం చేసిన కొడుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి న్యాయాన్ని శ్మశానంలో జాయిన్ చేశారా మేయర్ గారు? డోంట్ టాక్ నాన్ సెన్స్. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చావని నీ మీద కేసు పెడతాను. పెట్టండి సార్. పెట్టుడు కేసులతో తప్పుడు సాక్ష్యాలతో ధర్మదేవత కళ్ళకు గంతలు కట్టిన మీ పెద్దలందరికీ నేను బుద్ధి చెప్తాను. హలో, ఇక్కడ కాంపౌండర్ల వేషాల్లో పేషెంట్ల వేషాల్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మీకేం భయం లేదు.
హైందవ ధర్మాన్ని పక్కకు నెట్టి డబ్బు కోసం దూభర్తను కట్టుకున్న భానుమతి, పవిత్రమైన పసుపు తాడుతో చెలగాటమాడిన భానుమతి ప్రాణాలతో చెలగాటం ఆడటం అసత్యం ఎలా అవుతుంది? కనుక తనను నమ్మి ఆశ్రయం ఇచ్చిన ఒక ఆడపిల్లను దారుణంగా హత్య చేసిందన్న ప్రాసిక్యూషన్ వాదంతో ఏకీభవించి ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఆగండి. ఎవరు నువ్వు? న్యాయాన్ని అంటే మీరు తీర్పు పూర్తి చేస్తే అన్యాయం రాజ్యం చేసి అమాయకురాలు ఉరికమ్మ వెక్కి ప్రజాస్వామ్యం కన్ను మూస్తుంది సార్. పలుకుబడి గల వీళ్ళ తండ్రులు కేసును తలకిందులు చేయాలని చూస్తే దానికి అమ్ముడుపోయిన పెద్దలందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. నీతో పెళ్లి నాటకం ఆడిన పిల్లని సమర్థిస్తున్నావా? జడ్జి గారు, నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న మాట నిజం. అతనితో నాటకం ఆడి సంతకాల కోసం ప్రయత్నించిన మాట నిజం. కానీ పోలీస్ స్టేషన్లో అతను నాకు తాళి కట్టినప్పుడు వేద మంత్రాలు వినిపించకపోయినా, అగ్ని వెలకపోయినా, బ్రహ్మబుడి పడకపోయినా అది పవిత్రమైన పెళ్లిగానే భావించాను. భావించావు కనుకనే నీకు అడ్డొస్తుందని గౌరిని చంపావు. గౌరిని చంపిన మనుషుల్ని కోర్టుకి ఇచ్చుకొచ్చినా ఇంకా గౌరిని చంపావంటూ ఆమెను అడుగుతున్నావు. నువ్వేమి లాయరవయ్యా? చెప్పండ్రా. భానుమతి మీద పగతో ఈ పకీరు సాయంతో ఆవిడ్ని పాడు చేయాలనుకున్నాం, కానీ గౌరిని చంపేశాం. గౌరి అనే అమ్మాయిని భానుమతి చంపిందన్న వార్త ఏమాత్రం నిజం కాదని సాక్ష్యాధారాల వల్ల నిరూపించడం వల్ల భానుమతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఏమండి? ఏమిటండి? చచ్చిన పావుని ఇంకా చంపద్దు. నేను మీతో వస్తాను. ఏమిటి, నాతో వస్తావా? అవునండి, ఈ రోజు నుంచి మీరు భానుమతి గారి మొగుడు కాదు, నేనే జయకృష్ణ గారి పెళ్ళాన్ని. నా పెళ్ళానవైతే చీటికి మాటికి చెక్కుల మీద సంతకాలు చేయమని అడగవుగా? అడగను. కోపం వచ్చినప్పుడల్లా పుట్టింటికి పోతానని అడగవుగా? అడగను. తేడా వచ్చినప్పుడల్లా విడాకులు కావాలని అడగవుగా? అడగను. ఏడాది దాటగానే పిల్లాడో కావాలని అడగవుగా? అడగను. అడుగుతాను. మన వెక్కాలి, బస్ కదలాలి. ఓకే, రైట్ రైట్.